హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన ఇంట్లో మన చుట్టూ పడేసే వ్యర్థాలతోనే మొక్కలకి ఒక అద్భుతమైన సహజమైన టానిక్ను ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూద్దాం. చూడండి, ఈ రోజుల్లో వ్యవసాయం చెయ్యాలన్నా లేదా మనింట్లో ఓ చిన్న పెరటితోట పెంచుకోవాలన్నా సరే ఈ రసాయన ఎరువులు టానికులకే బోలెడంత డబ్బు పెట్టాల్సొస్తోంది. ఇది చాలామంది రైతులకు, అలాగే మనలాంటి తోటలు పెంచేవాళ్లకు కూడా ఒక పెద్ద ఆర్థిక భారంగా మారింది కదా. అయితే ఒక్కసారి ఆలోచించండి, బయట మార్కెట్లో 400 రూపాయలు పెట్టి కొనే ఒక టానికును మన ఇంట్లోనే కేవలం 10 రూపాయల ఖర్చుతో, అది పడేసే వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇది సాధ్యమే. సరే, ముందుగా ఈ ఖర్చుల భారం వెనుకున్న వాస్తవాలేంటో ఓసారి చూద్దాం. మనం కొని వాడే ఈ పోషకాలకు నిజంగా ఎంత వెల చెల్లిస్తున్నామో అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆన్లైన్లో అరలీటరు సిట్రస్ బయో ఎంజైమ్ ధర ఎంతో తెలుసా? సుమారు 400 రూపాయలు. అదే దాన్ని మనం ఇంట్లో తయారు చేసుకుంటే అయ్యే ఖర్చు కేవలం 10 నుండి 20 రూపాయలు మాత్రమే. చూశారా ఎంత పెద్ద తేడానో? మీరే గమనించండి. ఇక్కడ మీకోసం ఒక ముఖ్యమైన సలహా. ఈ బయో ఎంజైమ్ తయారు చేసుకోవడానికి శీతాకాలం చాలా మంచి సమయం. ఎందుకంటారా? ఎందుకంటే ఈ సీజన్లోనే మనకు కమల, బత్తాయి లాంటి పండ్లు తక్కువ ధరకే దొరుకుతాయి. వాటి తొక్కలను జాగ్రత్తగా సేకరించి పెట్టుకుంటే చాలు, వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మరి ఈ ఖర్చుల భారం నుంచి బయటపడటానికి ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన, చాలా సులువైన పరిష్కారముంది. అదే ఈ శక్తివంతమైన సిట్రస్ బయో ఎంజైమ్. అసలింతకీ ఈ సిట్రస్ బయో ఎంజైమ్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సిట్రస్ జాతి పండ్ల తొక్కలను సహజంగా పులియబెట్టి తయారుచేసే ఒక పోషకాల ద్రవం. దీనివల్ల ఉపయోగమేంటంటే ఇది మొక్కలకు వెంటనే శక్తిని ఇవ్వడమే కాకుండా మన మట్టి ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. సరే, ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్దాం. దీనికి ఒక శాస్త్రీయమైన కాని చాలా సులువైన సూత్రముంది. దీన్ని గనక మనం సరిగ్గా పాటిస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ అద్భుతమైన నిష్పత్తి 1:3:10. గుర్తుపెట్టుకోండి, 1:3:10. ఈ నిష్పత్తి చాలా ముఖ్యం. దీన్ని ఖచ్చితంగా పాటిస్తేనే మనం ఆశించిన ఫలితం వస్తుంది. అయితే ఈ 1/3/10 సూత్రంలో 1 అంటే 1 భాగం బెల్లం తీసుకోవాలి. వీలైతే రసాయనాలు లేని నల్ల బెల్లం వాడటం ఇంకా మంచిది. 3 అంటే 3 భాగాలు కమల, బత్తాయి, నిమ్మ ఇలాంటి సిట్రస్ పండ్ల తొక్కలు. ఇక 10 అంటే 10 భాగాలు నీరు. ఈ మూడింటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి బాగా కలపాలి, అంతే. ఇలా కలిపిన మిశ్రమాన్ని సుమారు 90 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ప్రక్రియనే ఫర్మెంటేషన్ అంటారు. అంటే సహజంగా కుళ్ళి పరిపక్వత చెందడమన్నమాట. ఇందులో ఏం జరుగుతుందంటే మొదటి 30 రోజుల్లో బెల్లంలోని చక్కెరలు కరిగి సూక్ష్మజీవులకు ఆహారంగా మారడం మొదలవుతుంది. ఆ తర్వాత 60 రోజులకొచ్చేసరికి మేలు చేసే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. సరిగ్గా 90 రోజులు పూర్తయ్యాక ఈ ఎంజైమ్ స్థిరపడి మన వాడకానికి సిద్ధంగా ఉంటుంది. దీన్ని మనం ఒక చక్కని ఉదాహరణతో పోల్చుకోవచ్చు. మనం ఒక మంచి పోషకాలున్న జ్యూస్ తాగితే మనకి ఎంత ఉల్లాసంగా, శక్తివంతంగా అనిపిస్తుందో, సరిగ్గా అలాగే ఈ ఎంజైమ్ను అందించినప్పుడు మొక్కలు కూడా అంతే ఆరోగ్యంగా, తాజాగా మారతాయి. తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు దీని వెనక ఉన్న అసలైన విజ్ఞానాన్ని, అంటే సైన్స్ను అర్థం చేసుకుందాం. అసలు ఈ ఎంజైమ్ మట్టిలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూద్దాం. మన నేలలో కంటికి కనిపించని ఒక పెద్ద సైన్యముంటుందన్నమాట. అవే సూక్ష్మజీవులు, అంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి మన శత్రువులు కాదు, మిత్రులు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, మట్టిలోని పోషకాలను సరిగ్గా తీసుకోవడానికి ఇవే సహాయపడతాయి. మరి ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందంటే, ఇందులో మనం వాడిన బెల్లం మట్టిలో ఉన్న సూక్ష్మజీవులకు వెంటనే తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారంలా పనిచేస్తుంది. దాంతో వాటి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మట్టిలోని పోషకాలను మొక్కలకు సులభంగా అందేలా విడగొడతాయి. దీనివల్ల మొక్కలలో పచ్చదనానికి కారణమైన క్లోరోఫిల్ ఉత్పత్తి మెరుగవుతుంది.
అంతేకాదు, ఈ సిట్రస్ తొక్కలలో సహజంగా ఉండే లిమోనిన్ లాంటి కొన్ని పదార్థాలు చెడు చేసే సూక్ష్మజీవులను కూడా నియంత్రిస్తాయి. చూడండి, మనం వాడే యూరియా, డీఏపీ లాంటి రసాయన ఎరువులు తాత్కాలికంగా పనిచేసినా రాను రాను మట్టిలోని జీవాన్ని చంపేస్తాయి. కాని ఈ బయో ఎంజైమ్ అలా కాదు. ఇది మట్టిలోని జీవక్రియలను మళ్లీ ఉత్తేజపరిచి మన నేల సహజత్వాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆలోచించండి, మన పొలం లేదా మన పెరటి తోట ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రసాయనాలపై ఆధారపడకుండా ఇలాంటి సహజమైన, సుస్థిరమైన పద్ధతుల వైపు మళ్లడం మనందరి బాధ్యత. మరి మీ నేలకు మళ్లీ జీవం పోసి అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పచ్చని, ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి సిద్ధమేనా? ఈ చిన్న ప్రయత్నం మన నేల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. చూడండి, మార్కెట్లో మనకి రకరకాల రసాయన ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు అంటే పీజీఆర్లు దొరుకుతాయి. అవి మొక్కలని బలవంతంగా, వేగంగా పెరిగేలా చేస్తాయి. కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ సహజ ద్రావణం అలా పనిచేయదు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ మాటను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది జిబ్రెలిక్ యాసిడ్ లేదా ఆక్సిన్ లాంటి శక్తివంతమైన రసాయన హార్మోన్లకు ప్రత్యామ్నాయం కాదు. వాటిలా ఇది మొక్క పెరుగుదలను బలవంతంగా మార్చదు. మరి ఇదేంటి అంటారా? ఇది ఒక సహజ ఉత్ప్రేరకం. అంటే పండ్ల తొక్కలు పులియబెట్టినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవుల వల్ల కొన్ని ఆర్గానిక్ ఆమ్లాలు తయారవుతాయి. ఇవి మొక్కల పెరుగుదలను బలవంతంగా కాకుండా నెమ్మదిగా, సున్నితంగా ప్రోత్సహిస్తాయి. అంతే. దీన్ని వాడటం వల్ల కొన్ని మంచి ఫలితాలు కనిపించే అవకాశముంది. ఉదాహరణకి, పూత దశలో వాడితే పూత బాగా రావడానికి, కొత్త కొమ్మలు రావడానికి, ఇంకా వరి, చెరకు లాంటి పంటల్లో అయితే దుబ్బు చేసి పెలకల సంఖ్య పెరగడానికి ఇది దోహదపడుతుంది. ఇక పంట నాణ్యత సంగతికొస్తే, ఈ ద్రావణాన్ని వాడిన కొంతమంది రైతులు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అనుభవాలున్నాయి. ఇవి గమనించిన మార్పులు మాత్రమే. గుర్తుంచుకోండి. ఉదాహరణకు, టమాటాల్లో సహజంగా ఉండే పులుపు బాగుపడిందని కొందరు అన్నారు. రుచిలో మంచి మార్పు గమనించారట. అలాగే ఉల్లిపాయల్లో ఉండాల్సిన సహజమైన ఘాటు పెరిగినట్టుగూడా కొంతమంది రైతులు చెప్పడం జరిగింది. ఇక దానిమ్మ లాంటి పండ్లలో అయితే రసం శాతం కూడా పెరిగిందని చెప్పడం జరిగింది. ఇవన్నీ రైతులు గమనించిన విషయాలు. చూడండి, మొక్కకు పోషకాలు సరిగ్గా అందినప్పుడు సహజంగానే పండు రంగు, మెరుపు, సైజు కూడా మెరుగుపడతాయి. మరి నాణ్యత పెరిగితే మార్కెట్లో ధర కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. సరే, ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యం. ఈ ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిని గనక నిర్లక్ష్యం చేస్తే మనం ఆశించిన ఫలితం రాదు. కొన్నిసార్లు ద్రావణం పూర్తిగా పాడైపోతోంది. నేను చెప్పే ఈ సూచనల్ని శ్రద్ధగా వినండి. 1. కలపడానికి ఎప్పుడూ చెక్క పుల్లని వాడొద్దు. దానివల్ల బయటి సూక్ష్మజీవులు చేరే ప్రమాదముంది. 2. డబ్బా మూత గాలి కూడా చొరబడనంత బిగుతుగా ఉండాలి. 3. మొదటి కొన్ని రోజులు గ్యాస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి రోజు ఒకసారి మూతను కొద్దిగా వదులుచేసి గ్యాస్ను బయటకు పంపి వెంటనే మళ్లీ గట్టిగా బిగించాలి. 4. దీని ఎండ తగలని చల్లని నీడ ప్రదేశంలోనే పెట్టాలి. ఇక చివరిది చాలా ముఖ్యమైనది. 90 రోజుల తర్వాత ద్రావణాన్ని వాసన చూడండి. మంచి పండ్ల వాసన వస్తేనే అది సరిగ్గా తయారైనట్టు. కుళ్ళిన వాసన వస్తే అది పాడైపోయినట్టు లెక్క. దాన్ని వాడకుండా పారేయాలి. ద్రావణం తయారయ్యాక దాన్ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా అంతే ముఖ్యం. గుర్తుంచుకోండి, ఇది చాలా గాఢమైనది కాబట్టి దీన్ని నేరుగా అస్సలు వాడకూడదు. ఎప్పుడూ నీటితో కలిపి పల్చగా చేశాకే వాడాలి. పంట మీద పిచికారీ అంటే స్ప్రే చేయడానికి అయితే 3 నుండి 5%, అంటే 100 లీటర్ల నీటికి 3 నుండి 5 లీటర్ల ద్రావణాన్ని కలపాలి. ఒకవేళ వేర్లకు అందించాలి అనుకుంటే 1:20 నిష్పత్తి, అంటే 1 లీటరు ద్రావణానికి 20 లీటర్ల నీళ్లు కలపాలి. ఇది సురక్షితమైన పద్ధతి. సరే, మరి ఎకరానికి ఎంత వాడాలి అని చూస్తే కూరగాయల పంటలకైతే సుమారుగా 10 లీటర్లు సరిపోతుంది. అదే పండ్ల తోటలైతే కొంచెం ఎక్కువగా 15 నుండి 20 లీటర్ల వరకు వాడవచ్చు. ఇక ముగింపుగా, మనం కేవలం ఒక ద్రావణం తయారు చేయడం గురించి మాట్లాడట్లేదు. దీని వెనుక ఒక పెద్ద ఆలోచన, ఒక మంచి వ్యవసాయ విధానముంది. ఇలాంటి పద్ధతుల వల్ల
మనం పూర్తిగా సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్తాం. ఇది మన భూమికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. రసాయన ఎరువుల మీద మన ఆధారాన్ని తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం పండించే ఆహారం మరింత సహజంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం పనికిరాదని పడేసే వ్యర్థాల నుంచి ఇంత మేలు చేసే ఒక పదార్థాన్ని తయారు చేసుకోవడమంటే అది నిజంగా ఒక వరంలాంటిదే కదా. ఒక ప్రశ్న: మార్కెట్లో దొరికే రసాయనాల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టటం మంచిదా, లేక మన వంటగదిలోనే దొరికే వ్యర్థాలతో ఇంత అద్భుతమైన ద్రావణాన్ని మన చేతులతో మనం తయారు చేసుకోవటం మంచిదా? ఒక్కసారి ఆలోచించండి. మనం 100 లీటర్ల ద్రావణం తయారు చేయాలనుకుంటున్నామనుకోండి. అప్పుడు 10 కిలోల బెల్లం, 30 కిలోల నిమ్మ, బత్తాయి లాంటి తొక్కలు, ఇక 100 లీటర్ల నీళ్లు కావాలి. అదే చిన్నగా 10 లీటర్లు చేసుకుందామనుకుంటే 1 కిలో బెల్లం, 3 కిలోల తొక్కలు, 10 లీటర్ల నీళ్లు. చూసారా లెక్క ఎంత సులభమో? సరే, లెక్క తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని పొలం స్థాయిలో, అంటే ఓ పెద్ద డ్రమ్ములో 100 లీటర్ల బ్యాచ్ ఎలా తయారు చేయాలో అంచెలంచెలుగా చూద్దాం. ముందుగా బెల్లం 10 కిలోలు. తరువాత నిమ్మజాతి తొక్కలు, అంటే నిమ్మ, కమల, బత్తాయి ఏవైనా పర్లేదు, ఇవి 30 కిలోలు. చివరగా నీళ్లు 100 లీటర్లు. సరే, ఈ మూడింటినీ ఒక డ్రమ్ములో వేసి కలిపేశాం. ఈ 5% లెక్క చాలా సులభం. చూడండి, మనం 1 ఎకరానికి 200 లీటర్ల ట్యాంక్తో స్ప్రే చేస్తున్నామనుకుందాం. ఇప్పుడు 200 లీటర్లలో 5% ఎంత? సరిగ్గా 10 లీటర్లు. కాబట్టి ఆ ట్యాంక్లో 10 లీటర్ల మన బయోఎంజైమ్ పోసి మిగతా 190 లీటర్లు నీళ్లతో నింపేయాలి. అంతే, మన స్ప్రే ద్రావణం తయారైపోయింది. ఇక రెండో పద్ధతి, అంటే వేర్లకు అందించడానికి రూట్ డ్రెంచింగ్ కోసం మనం పాటించాల్సిన నిష్పత్తి 1:20. అంటే 1 ఎకరానికి సుమారుగా 10 నుండి 15 లీటర్ల బయోఎంజైమ్ను తీసుకోవాలి. దాన్ని 200 నుండి 300 లీటర్ల నీటిలో బాగా కలపాలి. ఈ కలిపిన ద్రావణాన్ని మనం పొలానికి నీరు పెట్టేటప్పుడు ఆ నీటితో పాటైనా వదలొచ్చు, లేదా నేరుగా ప్రతి మొక్క మొదట్లో పొయ్యొచ్చు. ఇక ముగింపుగా ఓ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ద్రావణం ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవడంతో పాటు దీనికున్న పరిమితుల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని చాలా బాధ్యతాయుతంగా వాడాలి. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఇది మార్కెట్లో దొరికే బలమైన రసాయన హార్మోన్లకు ప్రత్యామ్నాయం కాదు, అస్సలు కాదు. ఇది కేవలం ఒక సహజమైన పద్ధతిలో పంటకు సహాయపడే సాధనం మాత్రమే. కాబట్టి దీన్నుండి అద్భుతాలు ఆశించవద్దు. చివరగా చెప్పేదేంటంటే, ఇది మన పొలంలోని వ్యర్థాలతో మన పొలంలోనే తయారై మళ్లీ మన పొలానికే ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం. సుస్థిర వ్యవసాయమంటే ఇదే.